చెప్పండి భయ్యా, ఏం కావాలి? ఓ సిగరెట్ ఇవ్వండి. సిగరెట్? దేనికి? దేనికేంటి భయ్యా, మైండ్ అంతా ఫుల్ స్ట్రెస్ లో ఉంది. ఓ దమ్మేస్తే గానీ సెట్ అవుతుంది. భయ్యా, మైండ్ కి స్ట్రెస్ వస్తే చేయాల్సింది స్మోకింగ్ కాదు, ఫన్మోజీ వీడియోస్ ని వాచింగ్. నువ్వు ఇష్టపడే ఆ సిగరెట్ ని కాలిస్తే జస్ట్ పొగొత్తది. అదే ఫన్మోజీ వాళ్ళు పెట్టే వీడియోలు నువ్వు లైక్ చేసి చూసావంటే ఫుల్ నవ్వొత్తది. పొగ త్రాగడం పాపం. అదే నువ్వు చూసిన వీడియోలు ఇంకో నలుగురితో షేర్ చేసావనుకో ఫుల్ పుణ్యం. సో స్ట్రెస్ వచ్చిందని సిగరెట్లు తాగడం మానేసి ఇప్పుడే ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, నీకు ఫుల్ స్ట్రెస్ రిలీఫ్ అయిపోద్ది. అయితే సిగరెట్ క్యాన్సిల్, వీడియో పెట్టి చూద్దాం. కొట్టేసిషా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. అయ్య బాబాయ్, ఈ జ్వరం ఏంటి ఇలా తగులుకుంది? దుప్పటైతే ఎలా వణుకుపోతుంది? బహుశా క్లైమేట్ చేంజ్ అయింది కదా, దాని వల్ల అనుకుంటా. టాబ్లెట్ వేసుకుంటే సెట్ అయిపోద్దిలే. అమ్మాడి అమ్మ, నాన్నగారు ఈ వయసులో దుప్పట్లు ఎవరితోనూ ఫూల్. అయ్యో అమ్మా, ఇక్కడ నీకెంత అన్యాయం జరుగుతుంటే నువ్వు ఎక్కడమ్మావే? గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఒసే అమ్మా, ఏంట్రా ఇంత పొద్దున్న లేచావు? కొత్త సినిమా ఏమైనా రిలీజ్ అయిందా? అవునే, వంటగదిలో ఇల్లాలు దుప్పట్లో ప్రియురాలని కొత్త సినిమా మన ఇంట్లోనే రిలీజ్ అయింది. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వెక్కడ గువ్వా గోరింకా అని పాట పాడుకో, అక్కడ నీ గోరింకా ఇంకో గోప వెళ్ళిపోతుంది. అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈడు? కొంచెం అర్థమయ్యేలా చెప్పరా. చెప్తే నువ్వు నమ్మవులా గాని డైరెక్ట్ చూపిస్తాను పద. అయ్య బాబాయ్, మాత్ర వేసుకున్నా ఈ జ్వరం తగ్గేలా లేదేంటి? కొంప తీసి నేను రాత్రి ఇంటికి వస్తున్నప్పుడు దారిలో దిష్టి నిమ్మకాయను తొక్కేసానా? చూడు నాన్నగారు దుప్పట్లో మెలికలు తిరిగిపోతూ ఎవరితో నా ఫోన్ మాట్లాడుతున్నా. ఈయన ఫోనా? అవునే, 10 నిమిషాల నుంచి మాట్లాడుతున్నాడు. తెల్లవారే మళ్ళీ. మీ నాన్నగారు ఫోను ఒకసారి అక్కడ చూడరా. ఆయన ఫోను అక్కడే ఛార్జింగ్ పెట్టుంది. నువ్వు చాలా ఎక్కువ ఆలోచించేసావు, ఆయనకి అంత సీన్ లేదు. అబ్బా, ఇలాంటి పనులు చేసేటప్పుడు ఒక ఫోన్ వాడతారేటి? సెకండ్ సెటప్ కోసం సెకండ్ ఫోన్ కూడా మెయింటైన్ చేస్తున్నారేమో. రామరామ, ఈయన వల్ల లేనిపోయిన అనుమానాలన్నీ వస్తున్నాయి నాకు. ఏమండి ఏమండి? చెప్పు లక్ష్మి. ఏం చేస్తున్నారు దుప్పట్లోని? కనిపించట్లేదా? వణికిపోతున్నా. దొరికిపోయారు కదా అందుకే. నువ్వు ఉండరా. ఏమండి, ముందా దుప్పటి నుంచి బయటకు రండి. అమ్మో, నేను రాను, నాకు ఇక్కడే బాగుంది. అచ్చి పోబోయ్, చూడమ్మా తెగించేశారు. అబ్బా, నువ్వు ఉండరా బాబు. ఏమండి, ముందు మీరు ఆ దుప్పటి నుంచి బయటకు వస్తున్నారా లేదా? అబ్బా, ఓ పక్కన నేను జ్వరం వచ్చి చలితో వణికిపోతుంటే ఏంటి నీ గొడవ? జ్వరమా? ఎప్పుడొచ్చిందండి? చెప్పనే లేదు. వచ్చిందని చెప్పుకోవడానికి ఇది ఏమన్నా పద్మశ్రీ అంటే? జ్వరం తెల్లవారు లేచేసరికి వచ్చింది. అంటే ఈయన మెలికలు తిరిగింది జ్వరం వల్ల. అమ్మకి దొరికామంటే ఇప్పుడు అట్ల కర తిరగేస్తుంది. జంప్ అయిపోవడం బెటర్. వాతావరణం మారింది కదా, అందుకే వచ్చినట్టుందండి. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తడిగుడ్డ తీసుకొస్తాను. తడిగుడ్డ ఎందుకు లేవే? వేడి నీళ్ళు పెట్టు, స్నానం చేసి షాప్కి వెళ్తే అదే తగ్గిపోద్ది. ఏం మాట్లాడుతున్నారండి? జ్వరం పెట్టుకుని షాప్ ఏంటి? ఒక రోజు వెళ్ళిపోతే మీ షాప్ ఏమైనా మునిగిపోతుందా? లేదు, మూత పడిపోద్ది. మరి లేకపోతే ఏంటి లక్ష్మి, నీకు తెలుసు కదా, ఈ మధ్య జనాలందరూ ఏం కావాలన్నా వాళ్ళకి ఆన్లైన్ లోనే ఆర్డర్లు పెట్టేసుకుంటున్నారు. కానీ మన కాలనీ వాళ్ళు మాత్రం పక్కనే కదా అని మన కొట్టుకొచ్చే తీసుకుంటున్నారు. నేను ఇప్పుడు 2 రోజులు షాప్ తెరలేదు అనుకో, ఇంకా వాళ్ళు కూడా ఆన్లైన్ లో ఆర్డర్లు పెట్టుకుంటూ స్టార్ట్ చేసేస్తారు. అప్పుడు మన షాప్ కి ఏగలు తప్పించి బేరాలు ఏమి రావు. అందుకే కదా అంకుల్ నేనుంది. అబ్బా, కరెక్ట్ టైంకి వచ్చావురా గోరా. ఈ 2 రోజులు మీ బదులు గోరగడ షాప్ చూసుకుంటాడు. మీరు కుదురుగా రెస్ట్ తీసుకోండి. యా, అభయం మీదే బంటు బాబాయ్. ఈ ఘోర ఉండగా భయం ఎలా? నువ్వు వెళ్తానేరా నాకు ఇంకా భయం. అమ్మో వద్దు, కావాలంటే 2 రోజులు షాప్ మూసేస్తాను, అంతేగాని నీకు మాత్రం షాప్ అదవు. అసలు ఏంటి అంకుల్ మీ ప్రాబ్లం? నేనేమన్నా షాప్ నాకు రాసిచ్చామంటున్నానా? ఓ 2 రోజులు నేను చూసుకుంటానంటున్నాను, దాంట్లో తప్పే ఉంది. తప్పే ఉంది. నువ్వు ఉండు లక్ష్మి, నీకు వీడి గురించి తెలీదు. అంకుల్ మీ బాధ ఏంటి అంకుల్?
అసలు నేను షాప్కి వెళ్ళి ఏం చేస్తాను? షట్టర్ తీస్తాను, దేవుడి ముందు దీపం వెలిగిస్తాను, ఎవరైనా వస్తే సరుకులు కట్టేస్తాను, డబ్బులు తీసుకొని గల్లా పెట్టులో వేస్తాను, అంతే కదా. అంతకు మించి ఏం చేస్తాను? ఏమోరా, బొక్క పెట్టడం కంటే నీకు బొక్కలు పట్టడంలోనే ట్రాక్ రికార్డ్ ఉంది. అందుకే నా షాప్ నీ చేతిలో పెట్టాలంటే నాకు మనసు ఒప్పట్లేదు. బొక్క పడ్డానికి ఇది నా బిజినెస్ కాదు, మీ బిజినెస్. మీ బిజినెస్ మీద మీకు నమ్మకం లేదు? నాకు నమ్మకం లేనిది నా వ్యాపారం మీద కాదు, నీ మీద. అబ్బా మీరు ఆపండి, మీరు మీ చాదస్తం. ఆయన కాదు, ఒరే గోరా, నేను చెప్తున్నా, ఆయనకి జ్వరం తగ్గే వరకు షాప్ చూసుకోవాల్సింది నువ్వే. హా, అది కాదు లక్ష్మి. ఇంక మీరు ఆపండి. ఆ షాప్ మీద మీకు ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది. ఇది పిసునుగొట్టు లక్ష్మి మాట. ఎవరైనా వినకపోతే కొట్టేస్తాను వాళ్ళని. ఓకే ఆంటీ, యూ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద షాప్. మనుగాడిని కూడా తీసుకువెళ్ళరా, కొంచెం తోడుగా ఉంటాడు. శుభమాని పనికి వెళ్తూ పిల్లిని సంకలో ఎట్టుకెళ్ళినట్టు ఆ కోతిగాడు ఎందుకంటే నాకు. అబ్బా ఇంట్లో ఉండేవాడు చేసేది ఏముందిలేరా, తోడుగా ఉంటాడు, తీసుకొని వెళ్ళు. సర్లే ఆంటీ, తీసుకెళ్తానండి. సరిపోయిందిరా బాబు, సరైన వాళ్ళు వెళ్తున్నారు షాప్ కి. శివయ్య, నేను వచ్చేదాకా నా షాప్ని నువ్వే రక్షించాలి. హా? హే సబీ భగవాన్, హైదరాబాద్ లో వర్షాలు పడినప్పుడు డ్రైనేజీ వాటర్ పొంగి పొరలినట్టు ఈ గల్లా పెట్టి నిండా డబ్బులు పొంగి పొరలేలా చూడండి దేవుళ్ళారా. ఏవయ్యా గోరా, భుజంగా అంకుల్, రండి రండి. ఏంటి నువ్వు మనువే ఉన్నారు, జగన్నాథం గారు రాలేదా? మా అంకుల్ కి ఒంట్లో బాలేదండి, అందుకే ఇంట్లోనే ఉన్నాడు. ఓ, తనకు బదులుగా తన కొడుకుని పంపించాడన్నమాట. వాడికి అంత సీన్ ఎక్కడ ఉంది అంకుల్? నాకు సాయానికి ఒక అసిస్టెంట్ ఉండాలి కదా, పొట్లాలు కట్టడానికి, సామాన్లు సర్దడానికి, అందుకే నేనే తెచ్చుకున్నా. ఊరే కోర, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు రే. అవునరా, చేస్తున్నాను రా. ఇప్పుడు ఎవరు కాదన్నారా? వేరే వాళ్ళ ముందు నన్ను హట్ చేసావంటే నేను హట్ అవుతా. అవ్వు అమెరికా ప్రెసిడెంట్ హట్ అయితే నేను పట్టించుకోను, అలాంటిది నువ్వు హట్ అయితే ఎవరికెక్కువ? ఏంటి, అమెరికా ప్రెసిడెంట్ నీకు అంత బాగా తెలుసా? తెలీదు అంకుల్, అందుకే పట్టించుకోను అన్న. నువ్వు నా మనోభావాలు దెబ్బతీస్తున్నావు. నువ్వు మూసుకొని మన భుజంగా అంకుల్కి ఏం కావాలో అన్ని కట్టేసి ఇవ్వు. చీటీ ఉండే. ఇంకేంటి భుజంగా అంకుల్, ఇంకేంటి విశేషాలు? ఏముంటాయి గోరా, నువ్వే చెప్పాలి. యాక్చువల్ గా అంకుల్ ఈ కిరాణా షాప్ స్టార్ట్ చేసేటప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ అంకుల్, అంటే ఆల్మోస్ట్ ఓనర్ లెక్కే. ఓహో, అంటే నువ్వు జగన్నాథం గారు పార్ట్నర్స్ అన్నమాట. యా 1 minute అంకుల్. ఎరా ఇంకా అవ్వలేదా? ఈ షాప్ కు ఓనర్లు అంటే నన్ను క్లెయిమర్ చేస్తావా? నీ మీద ఖచ్చితంగా రివెంజ్ తెచ్చుకుంటా. అయిపోయింది భజంగా అంకుల్, లెక్క మొత్తం. లెక్కలో ఖాతాలు ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను. నువ్వు జస్ట్ నాకు హెల్ప్ చేయడానికి వచ్చావు, హెల్ప్ చేయి చాలు. ఇప్పుడు పదేం లేదు కదా. పని ఏమీ లేకపోతే వెళ్ళి లోపల సామాన్లు ఉన్నాయి, అవి ర్యాక్ లో సర్దు. అది సర్దే ఉంది కదా. లేకపోతే ఏ మూలకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకో, అంతేగాని నా బుర్ర తినకో. భుజం అంకుల్, మీది 700 అయింది. థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఫస్ట్ లాభం. వచ్చాడు. హాయ్ రా గోరా, హాయ్ మావా. చెప్పరా దొండకాయ. నాకు ఒక పెరుగు ప్యాకెట్, 1 కేజీ శనగపిండి కావాలి. డబ్బులుకా అరువుకా? అబ్బా డబ్బులకేరా. డబ్బులకైతే వెంటనే కట్టేస్తాంలే. ఒరే మన వీడికి ఏం కావాలో చూడు. 180 ఇవ్వు. 180 కదరా, 200 చాలే. ఆహాహా, అలా కాదు, శనగపిండికి ఈ 200 తీసుకో, పెరుగు ప్యాకెట్ కి ఈ 100 తీసుకో. అదేం లెక్కరా? ఈ 100 రూపాయలు నావి, పెరుగు ప్యాకెట్ తీసుకోవడానికి వచ్చాను. ఈ 200 పక్కింటి స్వరాజ్యం వంటివి శనగపిండి కోసం ఇచ్చింది. సరేరా, ఇప్పుడు ఏమైంది? 2 ఒక దాంట్లో తీసుకుంటాను, అప్పుడు 200 సరిపోతుంది కదా. అలా కాదురా, ఈ 200 శనగపిండి డబ్బులు తీసుకో, ఈ 100 రూపాయలు పెరుగు ప్యాకెట్ డబ్బులు తీసుకో. నువ్వు కవ్వి సోకు, నన్ను కవ్వి చేయకు. తోల తీరింది అదొకే. ఒరే మను, ఈ లెక్క ఏంటో నాకు అర్థం కావట్లేదు, కొంచెం తేల్చు. ఎలాంటి అన్ని నాకు శాండ్విచ్ తిన్నాను తీసిరా. శనగపిండి 130, ఇదిగో దాని తాలకి 70, వెనక జోబులు పెట్టుకో. పెరుగు ప్యాకెట్ ఏమో 10, ఇదిగో ఇది నీ తాలూకు 90. ముందు జోబులో పెట్టుకున్నావా? లెక్క సరిపోయిందా? సూపర్ రా మామ, నిజంగా నీలాంటి బ్రెయిన్ ఉన్నాను షాప్ లో కూర్చోవాలి. ఇలాంటి అన్వత్తి బిజినెస్ మెన్స్ కాదు. హాఫ్ టికెట్, నువ్వు ఎవరిని ఉద్దేశించి అన్నావో నాకు బాగా తెలుసు. నువ్వు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, నీ ముక్కు కోసి నీ నోట్లోనే పెడతా. సరేరా మామ.
చేసేవాళ్ళ పెద్ద ఘనకార్యం, మళ్ళీ నువ్వొకటి వెళ్ళలే. ఆ, భయ్యా ఓనర్ లాంటి నన్ను పట్టుకుని కూలోని చేసే కొద్దు చెప్తారని పని. ఏంట్రా నా వైపే అలా కళ్ళార్పకుండా చూస్తున్నావు? నేనేమన్నా టాక్సిక్ టేజర్లోకి ఏ అర్థమనినా? వెళ్ళి పని చేసుకో. ఇదిగో బాబు, ఒక బిస్లరీ వాటర్ బాటిల్ ఇవ్వు. బాబు, ఇది బిస్లరీ కాదు, ఏదో బ్రూస్లీ అని ఉంది. చదువుకోలేదా? వినపడింది. అయినా మీరేంటి సార్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఫాలో అవరా? ఈ బిస్లరీ బ్రూస్లీ అన్నదమ్ములు ఓ వారం క్రితం తమ్ముడు అన్నతో గొడవపడి బ్రూస్లీ అని కొత్త కంపెనీ పెట్టుకున్నాడు. టేస్ట్ సూపర్ గా ఉంటాయి సార్, తాగండి. ఓ అవునా, సారీ. ఎలా ఇచ్చా? ఇదిగో గోవింద్ బాబు, ఒక 2 అగ్గి పెట్లు ఇవ్వు. లేవు. అదేంటి బాబు, వెనకున్నాయి కదా, ఇవ్వు. నిమ్మ మీరు వేరే షాప్ లో తీసుకున్నారు కదా, అక్కడ ఉంటాయి, వెళ్ళండి. అదేంటి బాబు అలా అంటావు? మనిషి అన్నాక వేరే షాపుకి వెళ్ళరా? ఇప్పుడు కూడా అక్కడ తీసుకోండి, ఎవడొద్దా అన్నాడు? వెళ్తాం. వీధిలో నీ ఒక్క షాపే ఉందా ఏంటి? రే ఏంట్రా బేరం చెడగొడుతున్నావు? సార్ మీరు రండి సార్, ఇదిగోండి అగ్గిపెట్లు తీసుకోండి. ఏంటి ఆ అబ్బాయి అలా మాట్లాడుతున్నాడు? ఆ, పిల్లోడు సార్, బిజినెస్ టాక్టిక్స్ తెలియవు. సారీ సార్, మీరు అగ్గిపెట్లు తీసుకెళ్ళండి, డబ్బులు తర్వాత తీసుకుంటా. సరే. రే గోరా, ఏంట్రా డబ్బులు అలా వదిలేసావు? నువ్వు చేసిన దానికి బేరమే పోయేది, లేడీ ఇడియట్. నువ్వెలా ఖాతాలు ఎత్తున్నావు అని నాన్నగారికి తెలిసిందంటే నిన్ను నిలువునా పాతేస్తారు. పాతేస్తారు, నన్ను కాదు సేల్స్ ని. అసలు ఇన్ని రోజులు ఈ షాప్ బాగోతం ఇలా ఏడిచిందంటే దానికి కారణం మీ నానే. ఆ, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజాలు, ఫ్యాక్ట్స్. అసలు బిజినెస్ నడపాలంటే కావాల్సింది ఏంటి? నమ్మకం. కానీ మీ నాన్న నమ్మకం మీద కాన్సన్ట్రేషన్ పెట్టి నమ్మకాన్ని పక్కన పెట్టాడు. అసలు అంబికా అగరబత్తి ఎందుకు ఫేమస్ అయింది? ఎందుకంటే అది నమ్మకానికి అమ్మ వంటిది కాబట్టి. కానీ మన షాపు అమ్మకానికే అత్తారింటి లాంటిది. ఆల్వేస్ ట్రేడింగ్, నో ట్రస్టింగ్. దెన్ హౌ డు యు గెట్ ప్రాఫిట్స్? అయితే ఇప్పుడు ఏమంటారా, అందరికి అరువులు ఖాతాలు ఇచ్చుకుంటూ పోతావా? ఎస్. ఈ 1 year మీ నాన్న అమ్మకంతో సంపాదించలేనిది ఈ 1 week లో నేను నా నమ్మకంతో సంపాదిస్తా. వెయిట్ అండ్ వాచ్. భయ్యా చెప్పండి భయ్యా, ఏం కావాలి? ఈ చీటీలో ఉన్న సామాన్లు కొంచెం కట్టేసి ఇచ్చారా? అయ్యో తప్పకుండా. రే మను, వస్తన్నా, చీటీ కలతన్నా. ఏంటి భయ్యా, కాలనీలో కొత్తగా వచ్చారా? ఎప్పుడు చూడలేదు. అవును భయ్యా, ఇదిగో ఈ పక్కనే నిన్నే దిగాం. ఓ, ఏది ఆ వెంకట్రావు గారి ఇంటి పక్కనేనా? అక్కడే భయ్యా. ఓకే. మీది మొత్తం 900 అయింది భయ్యా, ఇదిగోండి. థ్యాంక్ యూ భయ్యా, ఇదిగోండి డబ్బులు. బలేటోలే, పక్కన ఏంటో డబ్బులు ఎందుకు, ఖాతా రాసుకుంటానులేండి. అసలే కొత్తగా దిగానంటున్నారు, బోల్డ్ అని ఖర్చులుంటాయి. మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారు భయ్యా. యా ఐఎమ్ గవ్వల గోవిందరాజు, నమ్మకానికి అన్న వంటి వాడిని. మీకు ఇంకా ఏమైనా సామాన్లు కావాలంటే వచ్చి తీసుకెళ్ళండి, ఖాతా తర్వాత ఎప్పుడైనా కడుతురు గాని. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. ఒరే గోరా, ఆ బ్రో మర్యాదగా డబ్బులు ఇస్తున్నారు కదరా, తీసుకోవచ్చు కదా. డబ్బులు ఎవడ కాలరా? డబ్బులు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ నమ్మకం ఇట్ స్టేస్ ఫర్ ఎవర్. ఈ నమ్మకం తగలయ్యా, ఎవడికి పడితే ఆడికి ఎలా పడితే అలా ఖాతాలు ఇచ్చేస్తున్నాం. ఈ విషయం కనుక నాన్నగారికి తెలిసిందంటే అమ్మాయి పోయి నాన్నగారికి తెలిస్తే వీరభద్రుడి సంబరమే. ఈ విషయంలో మన ఇన్వాల్వ్మెంట్ ఏం లేదని నాన్నగారికి తెలియాలంటే మనం వెళ్ళి చెప్పేత బెటర్. నాన్నగారు గోరా, అంకుల్ మీరా? నిన్నేరా? ఏం చేస్తారా నా షాప్ ని? సరుకంతా ఏమైంది? అంత ఖాళీగా ఉన్నదేంటి? హోల్సేల్ మార్కెట్ లో సెకండ్ హ్యాండ్ అమ్మిస్తావా, లేదా బ్లాక్ ఫ్రైడే సేల్ అని బ్లాక్ లో అమ్మిస్తావా? ఏం చేసావురా? అమ్మేశాను అంకుల్. అమ్మేసావా? ఎస్, అమ్మేశా. ఏంటి ఇంత సరుకు నువ్వు ఒక్కడవే? ఎస్, అమ్మేశా. మరి డబ్బులేయి. ఇదిగో. ఏవి? మీరు చూడాల్సింది ఫిజికల్ మనీ కాదు, మెంటల్ మనీ. అదేంటది? టేక్ ఇట్. ఇదే మెంటల్ మనీ. ఫిజికల్ గా ఇప్పుడు మన చేతిలో లేకపోవచ్చు, కానీ మెంటల్ గా మన మైండ్ లో ఉంది. బాకీలన్నీ వసూలు చేస్తే అప్పుడు చేతిలోకి వస్తుంది.
ఏం మాట్లాడుతున్నావురా? కొంప తీసి ఇవన్నీ ఖాతాలు కాదు కదా? ఖాతాలా అని అడుగుతారేంటి అంకుల్? ఖాతాలే. చూడండి ఒక్కొక్కడు ఎంతెంత పెట్టాడు. మొన్న కొత్తగా వచ్చినాడైతే 10,000 రూపాయలు పెట్టాడు. ఆడే హైయెస్ట్. ఆ? ఒరే, ఇన్ని రోజులు అరవివ్వకుండా కాపాడుకుంటున్న పరువుని ఒక్క రోజులో నాశనం చేసావు కదరా. అసలు ఎవరిని అడిగిరా ఖాతాలు ఇచ్చావు? ఎవరిని అడిగి ఇవ్వడానికి నాకు బుర్రలేదా? నేనే ఇచ్చా. ఇట్స్ మై ఐడియా. పాకెట్ లోకి రావాల్సిన మనీ గురించి కాదు, పేపర్ లో ఉన్న మనీ గురించి ఆలోచించండి. అవన్నీ వసూలు చేసామంటే మనకే ఫుల్ ప్రాఫిట్. ఒరే, ప్రాఫిట్ సంగతి పక్కన పెట్టరా. రేపటికి సరుకు కొనాలన్నా మన దగ్గర డబ్బులు ఉండాలి కదరా. నేను ఈ కోణంలో ఆలోచించలేదు అంకుల్. ఇట్స్ ఓకే, మీరు కంగారు పడకండి. ఈ ఖాతాలో అందరివి 1000 రూపాయలు తక్కువే. కానీ ఆ కొత్తగా వచ్చినోడిదే 10,000. ఆడొక్కడి దగ్గర వసూలు చేస్తే మనకి రేపు సామాన్లకు వచ్చేతాయి. మీరు ఎక్కడ ఉండండి, నేను వెళ్ళి వసూలు చేసుకుని వచ్చేతాను. ఇదిగో జగన్నాథం గారు, ఈ విషయం తెలుసా? మన కాలనీలో కొత్తగా దిగిన అబ్బాయి ఉన్నాడు కదా, ఆడు 3-4 ఇళ్లలో దొంగతనాలు చేసి జంప్ అయిపోయాడంట. ఆ? భుజంగం గారు, కొత్తగా వచ్చిన అబ్బాయి అంటే వెంకట్రావు గారి ఇంటి పక్కన వాడే దొంగ నా కొడుకు. ఒరే గోరా, అంకుల్ అయిపోయింది, బతుకు అయిపోయింది. ఇంకెత్తర్లే ఈ రోజంతా.